బ్యాంకాక్ వెళ్దామని అందరూ అనుకుంటారు. అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఫ్లైట్ బుకింగ్. సో మీరున్న సిటీ నుంచి బ్యాంకాక్ కి ఫ్లైట్ టికెట్స్ ని సెర్చ్ చేసుకోవాలి. సో అలాగే మీరు ముందుగా బుక్ చేసుకుంటే మీ యొక్క టికెట్ రేట్ అనేది చాలా తక్కువగానే దొరుకుతుంది. అన్ని వెబ్సైట్స్ లో కంపేర్ చేసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు. బ్యాంకాక్ మెయిన్ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్. మీ పాస్పోర్ట్ ద్వారా టూరిస్ట్ వీసాని అప్లై చేసుకోవాలి. మీరు ముందుగానే ఆన్లైన్ లో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అండ్ బడ్జెట్ బట్టి. అలాగే బ్యాంకాక్ సిటీలో వేరియస్ హాస్టల్స్ అండ్ హోటల్స్ అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి. సో మీకు అక్కడ లోకల్ గానే బుక్ చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే పాపులర్ ఏరియాస్ వచ్చేసి సుఖోమిత్, సిలోమ్ అండ్ రివర్ సైడ్ అనేవి చాలా పాపులర్. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బ్యాంకాక్ లో మామూలు మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. సో స్కై ట్రైన్ అండ్ సబ్వేస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సిటీలో. సో మీకు లోకల్ రిక్షాస్, ఆటోస్ కూడా మీకు అవైలబుల్ గానే ఉంటాయి. లోకల్ ట్యాక్సెస్ అనేవి మీరు ముందుగానే ప్రైసెస్ అనేది మాట్లాడుకొని మీరు జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా కరెన్సీ విషయానికి వస్తే అక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాత్. సో మీరు అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే మీరు ఫస్ట్ గా ఏటీఎం మిషన్ నుంచి అయినా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే లోకల్ ఎక్స్చేంజ్ సెంటర్స్ లో కూడా మీరు క్యాష్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకాక్ యొక్క అట్రాక్షన్స్ వచ్చేసి గ్రాండ్ ప్యాలెస్, వాట్ పోహా, వాట్ అరుణ్ అండ్ జిమ్ థామ్సన్ హౌస్ అనేవి చాలా ఫేమస్. అక్కడ లోకల్ మార్కెట్ వచ్చేసి చటుచక్ మార్కెట్. మీకు అక్కడ షాపింగ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మార్కెట్ పక్కనే మీకు చావో ప్రాయా రివర్ అని కూడా ఉంటుంది. దాంట్లో మీరు బోట్ రైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ మీరు ట్రై చేయాల్సింది థాయ్ స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ తో పాటు మీకు అక్కడ సెవరల్ రెస్టారెంట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ రెస్టారెంట్ లో ట్రెడిషనల్, ఇంటర్నేషనల్ డిషెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలాగే బ్యాంకాక్ లో కూడా రిలీజియస్ టెంపుల్స్ ఉంటాయి. మనం ఆ టెంపుల్స్ ని విజిట్ చేసుకోవచ్చు. అలాగే అదర్ కంట్రీస్ యొక్క ట్రెడిషన్స్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి సేఫ్టీ. సో మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మనం ట్రావెల్ చేసేటప్పుడు తప్పకుండా కాషన్స్ కూడా పాటించాలి. అలాగే మస్కిటో రెపెలెంట్ అండ్ అదర్ సేఫ్టీ గ్యాడ్జెట్స్ కూడా మనం క్యారీ చేయాలి. సో మీరు వెళ్ళే సీజన్ బట్టి బ్యాంకాక్ క్లైమేట్ అనేది హాట్ అండ్ హ్యూమిడ్ గా ఉంటుంది. సో మీరు ముందుగా ట్రావెల్ చేసుకునే ముందే మీరు వెదర్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు లగేజ్ అనేది ప్యాక్ చేసుకోవాలి. అండ్ బ్యాంకాక్ లో ఇంకోటి ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్. దాన్ని అయుత్తా మార్కెట్ అని కూడా అంటారు. దాన్ని మీరు మార్నింగ్ టైంలో విజిట్ చేసుకోవాలి. అండ్ అక్కడ లోకల్ లాంగ్వేజెస్ వచ్చేసి థాయ్ లాంగ్వేజ్. అలాగే మీరు అక్కడ ఇంగ్లీష్ లో కూడా మీరు సర్వైవ్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు వెళ్ళే ప్లేస్ యొక్క డీటెయిల్స్, న్యూస్, అప్డేట్స్ ముందుగా తెలుసుకుని ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.